హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ద న్యూ వీడియో. గైస్, మన మీ వీడియోలో మూనాడ్ ప్రాజెక్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ప్రాజెక్ట్ ఆల్రెడీ $244 మిలియన్ ఫండింగ్ అయితే రేస్ చేసింది. గైస్ నేను మీకు ఈ వీడియోలో టెస్ట్ నెట్ టాస్క్లు ఎలా కంప్లీట్ చేయాలి ఏంటని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను. సో టెస్ట్ నెట్ టాస్క్ల గురించి సపరేట్ గా ఒక వీడియో అయితే చేస్తాం. గైస్, టెస్ట్ నెట్ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి, డాప్స్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేసి మనం ఈ వీడియోలో హౌ టు ఫార్మ్ మోనాడ్. సో అసలు మనం ఈ మోనాడ్ టెస్ట్ నెట్ ని ఎలా ఫార్మ్ చేయాలని చెప్పేసి ఒక చిన్న స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. ఎస్, మోనాడ్ ప్రాజెక్ట్ అనేది లేయర్ 1 బ్లాక్ చైన్. సో అట్లనే మనకి టెస్ట్ నెట్ స్టార్ట్ అయ్యి 2 days అయితే అవుతుంది. గైస్, 2 days కి మీరు కనుక వాలెట్స్ కనుక చెక్ చేసుకున్నట్లయితే టోటల్ ఇందులో మనకి 8 lakhs ప్లస్ మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. సో ప్రీవియస్ 24 hours లోనే 5 lakhs వాలెట్స్ అనేవి మోనాడ్ టెస్ట్ నెట్ లో అయితే ఇంటరాక్ట్ అయినాయి. సో లాస్ట్ 24 hours లో మీరు ట్రాన్సాక్షన్స్ కనుక కౌంట్ కనుక చూసుకున్నట్లయితే 4 lakhs ప్లస్ ట్రాన్సాక్షన్స్ అయితే జరిగాయి. సో అంటే ఇక్కడ మనకి కొంచెం క్రౌడ్ అయితే ఉంది. గైస్, టెస్ట్ నెట్ టాస్క్లు అనేవి మీరు చేసేటప్పుడు ఫస్ట్ ఇష్యూ అయితే ఉంటుంది. కొంచెం వెయిట్ చేసి టాస్క్లు అనేవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో అట్లానే మోనాడ్ అనేది ఎక్కడ కూడా అఫీషియల్ గా వీళ్ళ యొక్క టెస్ట్ నెట్ గైడ్ గానీ ఇట్లా ప్రొవైడ్ చేయలేదు. గైస్, అంటే మీరు ఈ టాస్క్లు కంప్లీట్ చేస్తేనే మీకు మోనాడ్ టెస్ట్ నెట్ నుంచి ఏ డ్రాప్ వస్తుందని కానీ, సో మీరు ఈ టాస్క్ తర్వాత ఈ టాస్క్ కంప్లీట్ చేయాలని కానీ వీళ్ళు ఎక్కడ కూడా స్టెప్స్ అనేవి కానీ ఎక్కడ గైడ్ అనేది కానీ ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయలేదు. కానీ వీళ్ళు మనకు కొన్ని స్టెప్స్ అయితే ఇచ్చారు, మనం ఈ టెస్ట్ నెట్ ని ఎలా ఫామ్ చేయాలని చెప్పేసి. సో మోనాడ్ యొక్క అఫీషియల్ పేజ్ అయితే ఉంటుంది. గైస్, ఓకేనా. టెస్ట్ నెట్ పేజ్ ఇది ఛానల్లో లింక్ ఉంటుంది. ఈ లింక్ అనేది మీరు అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రాల్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి థింగ్స్ టు డూ, అంటే మనం చేయవలసిన పనులు ఏంటని చెప్పేసి ఇక్కడ ఒక 4 steps అయితే ఇచ్చారు. గెట్ టెస్ట్ నెట్ టోకెన్స్, అంటే ఫస్ట్ క్లెయిమ్ చేసుకోమంటున్నారు. మేక్ యువర్ ఫస్ట్ ట్రేడ్, సో ట్రేడ్స్ అనేవి కంప్లీట్ చేయమంటున్నారు. తర్వాత బిల్డ్ యువర్ ఫ్యాంటసీ టాప్ డెక్. ఫ్యాంటసీ టాప్ అని చెప్పేసి వీళ్ళది ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. ఒక ఎకో సిస్టమ్ లో ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు ఇక్కడ సజెస్ట్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనం పార్టిసిపేట్ అయితే చేసి ఇందులో లీడర్ బోర్డ్ లో మీరు ర్యాంక్ అనేది మెయింటైన్ చేసుకున్నట్లయితే 5000 ప్లస్ ఎన్ఎఫ్టీస్ ఇక్కడ మీకు వెయిట్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఒక ఎన్ఎఫ్టీ మింటింగ్ కి. సో నెక్స్ట్ ఏంటంటే 4th స్టెప్, ఎక్స్ప్లోర్ ద మోనాడ్ ఎకో సిస్టమ్. వీళ్ళ యొక్క మోనాడ్ ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఇంటరాక్ట్ అవ్వమంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవాలి, సో ట్రేడ్స్ అయితే చేయాలి. సో నెక్స్ట్ వీళ్ళ యొక్క ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్ అయితే ఇంటరాక్ట్ అవ్వాలి. సో మీరు ఈ 3 steps కూడా ప్రాపర్ గా ఫాలో అయ్యారనుకోండి, మీరు మోనాడ్ ఎయిర్ డ్రాప్ అయితే ఎలిజిబుల్ అయిపోతారు. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సింపుల్ స్టెప్సే కదా బ్రో, సింపుల్ గానే కదా ఉంది టెస్ట్ నెట్ అనేది, మరి దీనికి ఎందుకు బ్రో స్ట్రాటజీ అది కూడా. సో ఇక్కడ మనకి 3 steps ఇచ్చారు వాళ్ళు. ఈ 3 steps ఫాలో అయితే మనం ఎయిర్ డ్రాప్ కి వచ్చేస్తుంది కదా. సో టెస్ట్ నెట్ టోకెన్స్ ని మనం క్లెయిమ్ చేసుకుంటాం, సో ట్రేడ్స్ అయితే చేస్తాం, వీళ్ళ యొక్క ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్ అయితే ఇంటరాక్ట్ అవుతామని చెప్పేసి. వీళ్ళ యొక్క ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా గైస్? ఈ యొక్క ఎకో సిస్టమ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను మీకు ఛానల్లో. ఎకో సిస్టమ్ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని డాప్స్ అయితే ఉంటాయి, ఓకే, అంటే ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్. టోటల్ ఇక్కడ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో తెలుసా? 84 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి టోటల్ గా. సో మరి 84 ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్ నుంచి మీరు ఇంటరాక్ట్ అవ్వడం పాసిబుల్ అంటారా? అంటే టోటల్ మీరు 84 ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్ ని కూడా ఇంటరాక్ట్ అయితే అవ్వగలరా? సో ఈజీనే కదా. సో మీరు అనుకున్నట్లయితే ఆ విధంగా, ఓకేనా, అంత ఈజీ అయితే కాదు గైస్. కాబట్టి మనం ఒక చిన్న స్ట్రాటజీ అయితే అప్లై చేద్దాం. ఈ స్ట్రాటజీని అప్లై చేశారనుకోండి, మీకు కొంచెం ఈజీ అవుతుంది టెస్ట్ నెట్ అనేది ఫామ్ చేయడానికి. అట్లానే ఒక 10 to 20% ఒక ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట, ఓకేనా. అదర్స్ తో కంపేర్ చేసుకుంటే మనం ఈ స్ట్రాటజీ త్రూ ఫామ్ చేసామనుకోండి, ఒక 10 to 20% ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మనం ఎయిర్ డ్రాప్ కి ఎలిజిబుల్ అవ్వడానికి. సో అట్లానే వీళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు వీళ్ళ యొక్క ఎకో సిస్టమ్ డాప్స్ అన్నింటినీ కూడా ఇంటరాక్ట్ అయితేనే మీకు ఎయిర్ డ్రాప్ వస్తుందని చెప్పేసి. అంటే టోటల్ 84 ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్ అన్నాను కదా, ఈ 84 ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్ లో కూడా మీరు ఇంటరాక్ట్ అయితేనే ఎయిర్ డ్రాప్ వస్తుందని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఓకేనా. సో మీరు లిమిటెడ్ ప్రాజెక్ట్స్ తో ఇంటరాక్ట్ అయినా సరే ఆ ఇంటరాక్షన్స్ అనేవి ఎలా ఉండాలంటే, సో యాక్టివ్ గా ఉండాలి, డ్యూరేషన్ ఉండాలి. సో దాని ప్రకారం వీళ్ళు మనకి ఎయిర్ డ్రాప్ అయితే ఇస్తారు. అది మీకు ఫర్దర్ గా నేను మీకు స్ట్రాటజీలు అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు మనం స్ట్రాటజీకి వచ్చినట్లయితే, సో టోటల్ ఇక్కడ మనకి 84 ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఓకేనా. టోటల్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, ఈ లిస్ట్ మొత్తం 84 ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ 84 ప్రాజెక్ట్స్ ని మనం 3 parts కింద, అంటే ఒక 3 లిస్టుల కింద అయితే నేనైతే డివైడ్ చేశాను. సో ఫస్ట్ ఏంటంటే, ఈ యొక్క ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మోనాడ్ ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్. ఈ ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్ లో కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఫండ్ రైజ్ చేసిన ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి గైస్. ఆ ఫండ్ రైజ్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా నేను ఒక లిస్ట్ కింద అయితే ప్రిపేర్ చేశాను. సో టాప్ లో మీకు ఛానల్లో కూడా ఈ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్, ఓకేనా. ఫండ్ రైజింగ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి టోటల్ ఇందులో మనకి 7 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఫండ్ రైజ్ అయితే చేశాయి. ఫండ్ రైజ్ ప్రాజెక్ట్ ని అట్లానే అది ప్రాజెక్ట్ ఎంత ఫండ్ రైజ్ చేసింది ఏంటని చెప్పేసి ఇక్కడ మీకు ఒక మెన్షన్ చేశాను అనమాట, ఓకేనా. ఈ విధంగా 7 ప్రాజెక్ట్స్ అయితే ఆల్రెడీ ఫండింగ్ అయితే రేస్ చేశాయి. వీటన్నిటిని కూడా నేను ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను, ఓకేనా. సో మనకి సెకండ్ లిస్ట్ ఏంటంటే, సో మనకి మోనాడ్ ప్రాజెక్ట్ అనేది కొన్ని ప్రాజెక్ట్ ని సజెస్ట్ అయితే చేసింది గైస్. ఆ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా నేను ఒక లిస్ట్ కింద అయితే పెట్టాను. సో ఎక్కడ సజెస్ట్ చేసింది బ్రో అంటే, మీరు మోనాడ్ టెస్ట్ నెట్ పేజ్ ఉంది కదా, సో మోనాడ్ టెస్ట్ నెట్ పేజ్ కి అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత కిందకి స్క్రాల్ చేసుకున్నట్లయితేనే థింగ్స్ టు డూ లోనే మనకు ఒక ప్రాజెక్ట్ అయితే సజెస్ట్ చేసింది, ఫ్యాంటసీ టాప్, ఓకేనా. సో ఇక్కడ మీకు చూపించాను కదా ఫ్యాంటసీ టాప్ అని చెప్పేసి, ఇది ఒక ప్రాజెక్ట్. సో రిమైనింగ్ ప్రాజెక్ట్స్ ఏవి బ్రో అంటే, కొంచెం కిందకి స్క్రాల్ చేయండి, ఇక్కడ మీకు ఫ్యూచర్డ్ డాప్స్ అని చెప్పేసి కొన్ని ప్రాజెక్ట్స్ అయితే సజెస్ట్ చేసింది. ఇక్కడ టోటల్ మీకు 7 ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి కదా, ఓకే. అట్లా మీరు స్క్రాల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు 7 ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. ఇవి మనకి సజెస్టెడ్ ప్రాజెక్ట్స్ అనమాట. సజెస్టెడ్ ప్రాజెక్ట్స్ లిస్ట్ కూడా నేను మీకు ప్రిపేర్ చేశాను.
సో నెక్స్ట్ మనకి థర్డ్ లిస్ట్ ఏంటంటే రిమైనింగ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఎకోసిస్టమ్ ప్రాజెక్ట్స్‌కి. అంటే ఇంకా మనకి 84 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి కదా! ఈ యొక్క 84 ప్రాజెక్ట్స్‌లో ప్రెజెంట్ మనకి ఏవైతే హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, లేదంటే ప్రెజెంట్ ఏవైతే మనకి ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పిక్ చేసి మీరు థర్డ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవచ్చు. నేను మీకు ఛానెల్‌లో ఆ లిస్ట్ అనేది షేర్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. ఒక 10-12 ప్రాజెక్ట్స్ అనేవి షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా మనం ఈ యొక్క 84 ప్రాజెక్ట్స్‌ని కూడా ఒక 3 లిస్ట్‌ల కింద అయితే డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ మనకి ఫండింగ్ ప్రాజెక్ట్స్, తర్వాత సజెస్టెడ్ ప్రాజెక్ట్స్, తర్వాత రిమైనింగ్ హైబ్రిడ్ ఆర్ ఎకోసిస్టమ్ ప్రాజెక్ట్స్‌ని మనం అయితే ఫార్మ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒక రఫ్ ఐడియా అయితే వచ్చి ఉంటుంది గైస్. మీరు టోటల్ 84 ప్రాజెక్ట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యే బదులు ఈ యొక్క 84 ప్రాజెక్ట్స్‌లో కొన్ని ప్రాజెక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకొని వాటితో యాక్టివ్‌గా ఇంటరాక్ట్ అయ్యారనుకోండి, మీకు డెఫినిట్‌గా ఎయిర్ డ్రాప్ అనేది రిసీవ్ అవుతుంది. మనం స్ట్రాటజీని అయితే అప్లై చేద్దాం. సో అసలు ఫార్మింగ్ అనేది మనం ఎలా చేయాలంటే రీకాల్ బీరా చైన్ ఎయిర్ డ్రాప్ మెనీ యూజర్ నాట్ ఎలిజిబుల్ డ్యూ టు ఇన్యాక్టివ్ డ్యూరేషన్. ఎస్ మీకు గుర్తుండే ఉంటుంది, రీసెంట్ గానే బీరా చైన్ ప్రాజెక్ట్ అనేది ఎయిర్ డ్రాప్ అయితే ప్రొవైడ్ చేసింది. మన ఛానల్లో బీరా చైన్ టెస్ట్ నెట్ వీడియోస్ అనేవి అయితే అప్లోడ్ చేశాము. చాలా మంది మేము ఏవైతే వీడియోస్‌లో టాస్క్‌లు చెప్పామో ఆ టాస్క్‌లన్నీ పర్ఫార్మ్ చేసినా కూడా చాలా మంది టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్‌కి అయితే ఎలిజిబుల్ అవ్వలేకపోయారు. ఎందుకు ఎలిజిబుల్ అవ్వలేకపోయారంటే, సో నేను ఏ రోజైతే టెస్ట్ నెట్ వీడియో అనేది షేర్ చేశానో ఆ రోజు లేదంటే 1 ఆర్ 2 డేస్ మీరు టెస్ట్ నెట్ టాస్క్‌లు అనేవి చేసి దాన్ని పక్కన పెట్టేశారు గైస్. అంటే ఇన్యాక్టివ్ అయితే అయిపోయారు. జస్ట్ మీరు టాస్క్‌లు కంప్లీట్ చేసి ఇన్యాక్టివ్ అయితే అయిపోయారు. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్యాక్టివ్ అవ్వకుండా ఉన్న వాళ్ళకే వాళ్ళు ఎయిర్ డ్రాప్ అనేది ఇచ్చారు. బీరా చైన్ ఎయిర్ డ్రాప్ అనేది ఎవరెవరికి ఇచ్చారంటే వాళ్ళ యొక్క ఎకోసిస్టమ్ ప్రాజెక్ట్స్, అంటే వాళ్ళ యొక్క ఎకోసిస్టమ్‌ని ఎవరైతే యాక్టివ్‌గా ఫార్మ్ చేశారో, ఎవరైతే యాక్టివ్‌గా ఉన్నారో, యాక్టివ్ వాలెట్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఎయిర్ డ్రాప్ అనేది వచ్చింది. సో మన వాళ్ళు ఏం చేశారంటే ఆ టెస్ట్ నెట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో చూసారు, టాస్క్‌లన్నీ ఎలా చేయాలో టాస్క్‌లన్నీ కూడా కంప్లీట్ చేసి ఇంకా దాన్ని పక్కన పెట్టేశారు. అంటే మన వాలెట్ అనేది ఇన్యాక్టివ్ అయిపోయింది అక్కడ. కాబట్టి మనకి ఎయిర్ డ్రాప్ అనేది రిసీవ్ అవ్వలేదు గైస్. మీరు బీరా చైన్‌లో చేసిన మిస్టేక్ అనేది మనం ఇక్కడ మోనాడ్ ఎకోసిస్టమ్‌లో చేయకూడదు. ఓకేనా? ఆ మిస్టేక్‌ని అసలు రిపీట్ అవ్వకుండా ఉండడానికే స్ట్రాటజీ. సింపుల్, యాక్టివ్‌గా అయితే ఉండాలి. టెస్ట్ నెట్ ఎండ్ అయిపోయే వరకు మనం యాక్టివ్‌గా ఉన్నట్లయితే మనకి ఎయిర్ డ్రాప్ అనేది రిసీవ్ అవుతుంది. ఇప్పుడు మనం స్ట్రాటజీ చూసుకున్నట్లయితే డ్యూరేషన్ ప్లస్ ఇంటరాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిర్ డ్రాప్ గైస్. డ్యూరేషన్ మీన్స్ మనకి టెస్ట్ నెట్ అనేది ఎప్పటి వరకు అయితే రన్ అవుతుందో అప్పటి వరకు మనం ఇందులో యాక్టివ్‌గా ఉండేటట్టు అయితే చూసుకోవాలి. ఇంటరాక్షన్ మీన్స్ ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తూ ఉండాలి గైస్. ఓకేనా? యాక్టివ్‌గా. సో మీరు టెస్ట్ నెట్ రన్ అయ్యే వరకు యాక్టివ్‌గా ట్రాన్సాక్షన్స్ గనుక చేసినట్లయితే మీకు ఈజీగా ఎయిర్ డ్రాప్ అనేది రిసీవ్ అవుతుందన్నమాట. సో ఇది మనం ఎలా పర్ఫార్మ్ చేయాలి? ఓకేనా? ఎలా ఫార్మ్ చేయాలంటే సపోజ్ నేను మీకు ఛానెల్‌లో ఒక 30 ప్రాజెక్ట్స్ లిస్ట్ ఇచ్చాననుకోండి. దాన్ని మీరు ఎలా ఫార్మ్ చేయాలంటే సో 30 ప్రాజెక్ట్స్‌ని కూడా డివైడ్ చేసుకోండి గైస్. 3 ప్రాజెక్ట్స్ పర్ డే అయితే మీరు ఫార్మ్ చేయండి. సపోజ్ ఇది మనకి లిస్ట్ అనుకోండి గైస్. ఓకేనా? సో మీరేం చేస్తారంటే ఫస్ట్ డే ఈ 3 ప్రాజెక్ట్స్‌ని ఫార్మ్ చేయండి. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా! సో ఈ లింక్ అయితే కాపీ చేసుకొని బ్రౌజర్‌లో అయితే ఓపెన్ చేయండి. టెస్ట్ నెట్ టాస్క్‌లు ఎలా చేయాలి అని చెప్పేసి ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. ఆ వీడియోలో చెప్పిన టాస్క్‌లన్నీ కూడా కంప్లీట్ చేయండి. అట్‌లీస్ట్ మీరు ఒక ప్రాజెక్ట్‌కి 4 టెస్ట్ నెట్ ట్రాన్సాక్షన్‌లు అయినా సరే కంప్లీట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి గైస్. ఒక టెస్ట్ నెట్‌కి 4 ఇంటరాక్షన్స్ అయినా సరే మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. ఓకేనా? ఒక్క ప్రాజెక్ట్‌కి 4 ఇంటరాక్షన్స్. అట్లా 3 ప్రాజెక్ట్స్ కదా పర్ డే మీరు ఫార్మ్ చేస్తారు. 3 into 4 మీకు 12 ట్రాన్సాక్షన్స్ కౌంట్ అవుతాయి పర్ డే. ఓకేనా? సో ఫస్ట్ డే మీరు ఈ 3 ప్రాజెక్ట్స్ ఫార్మ్ చేయండి. ఇవి 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత టుమారో ఈ 3 ప్రాజెక్ట్స్ ఫార్మ్ చేయండి. ఇవి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత రోజు ఈ 3 ప్రాజెక్ట్స్ ఫార్మ్ చేయండి. అలా మీరు 30 ప్రాజెక్ట్స్‌ని కూడా కంప్లీట్ చేయండి గైస్. ఓకేనా? ఈ 30 ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేయడానికి మీకు నియర్లీ ఒక 10 డేస్ అయితే టైం పడుతుంది. ఈ 10 డేస్ పర్ డే 3 ప్రాజెక్ట్స్ చొప్పున 30 ప్రాజెక్ట్స్‌ని కూడా కంప్లీట్ చేసేయండి. సో నేను మీకు ప్రొవైడ్ చేసిన లిస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత మనం స్ట్రాటజీని అప్లై చేసి ఫార్మ్ చేయాలి. స్ట్రాటజీ అనేది ఎలా అప్లై చేయాలంటే డ్యూరేషన్. సో డ్యూరేషన్ ఎలా అంటే డ్యూరేషన్ అంటే టెస్ట్ నెట్ అనేది రన్ అయ్యే వరకు అయితే మీరు ఫార్మ్ చేయాలి గైస్. సో ఎట్లా ఫార్మ్ చేయాలంటే ఇందులో మీరు డైలీ ఇంటరాక్షన్స్ చేయాలి, వీక్లీ ఇంటరాక్షన్స్ చేయాలి, మంత్లీ ఇంటరాక్షన్స్ కూడా కంప్లీట్ చేయాలి. సో మరి డైలీ ఇంటరాక్షన్స్ ఏంటి బ్రో? వీక్లీ ఇంటరాక్షన్స్ ఏంటి? మంత్లీ ఇంటరాక్షన్స్ ఏంటి? డైలీ ఇంటరాక్షన్స్ అంటే గైస్ మనకి ఇక్కడ టోటల్‌గా 84 ఎకోసిస్టమ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి కదా! వీటిలో కొన్ని డైలీ టాస్క్‌లు ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే డైలీ చెక్ ఇన్స్ గాని, అంటే డైలీ కొన్ని టాస్క్‌లు కంప్లీట్ చేసి ఎక్స్‌పీ కలెక్ట్ చేసుకోవడం గాని ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా నేను మీకు ఒక లిస్ట్ అయితే ఇస్తాను. అంటే ఎక్కువేమి ఉండవు అనుకోండి. ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంతే. డైలీ చెక్ ఇన్ గాని, సో లేదంటే డైలీ కొన్ని టాస్క్‌లు ఉంటాయి. చిన్న చిన్న టాస్క్‌లు కంప్లీట్ చేసి సో ఎక్స్‌పీ కలెక్ట్ చేసుకోవడం గాని, లేదంటే డైలీ టెస్ట్ నెట్ టాస్క్‌లు కంప్లీట్ చేయడం గాని, అట్లా ఒక 3-4 ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ లిస్ట్ అయితే ఇస్తాను. ఇవి మీరు డైలీ ఇంటరాక్షన్స్ ఉన్నాయి కదా! ఇది మీరు డైలీ చెక్ లిస్ట్‌లో అయితే యాడ్ చేసుకోండి. సో మీకు డైలీ ఇంటరాక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ వీక్లీ ఇంటరాక్షన్స్. వీక్లీ ఇంటరాక్షన్స్ ఏంటంటే సో మనం ఒక 30 ప్రాజెక్ట్స్ లిస్ట్ అయితే ఇచ్చాం కదా! ఈ 30 ప్రాజెక్ట్స్‌లోనే మీరు పర్ వీక్‌కి 6 ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో పర్ వీక్‌కి 6 ప్రాజెక్ట్స్ అంటే ఎలా కంప్లీట్ చేయాలనుకున్నారు గైస్? సో వీక్‌కి 7 డేస్ కదా! సో ఫస్ట్ మీరు మండే ఒక 2 ప్రాజెక్ట్స్‌ని ఫార్మ్ చేయండి. ఒక డే గ్యాప్ ఇచ్చేయండి. ఓకేనా? సో లేదంటే డైలీ 1 ప్రాజెక్ట్ చేసినా సరే మీ ఇష్టం. ఓకేనా? వీక్‌కి 6 ప్రాజెక్ట్స్ అయితే ఉండాలి గైస్. వీక్ మొత్తం కంప్లీట్ అయ్యేలోపు మీరు ఈ 30 ప్రాజెక్ట్స్ లిస్ట్‌లో 6 ప్రాజెక్ట్స్ అయితే మీరు కంప్లీట్ చేయగలగాలి. ఓకేనా? ఈచ్ డే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఫార్మ్ చేసినా పర్లేదు. లేదంటే మండే మీరు 2 ప్రాజెక్ట్స్ అయితే ఫార్మ్ చేయండి. సో తర్వాత
సో ట్యూస్డే ఉంది కదా, దాన్ని మీరు గ్యాప్ ఇచ్చేయండి. సో తర్వాత వెన్స్డే ఒక 2 ప్రాజెక్ట్ ఫామ్ చేయండి. లేదంటే మండే ఒక ప్రాజెక్ట్, ట్యూస్డే ఒక ప్రాజెక్ట్, వెన్స్డే ఒక ప్రాజెక్ట్, అట్లా 7 డేస్ ఉంటాయి కదా, అందులో 6 డేస్ కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా సరే పర్వాలేదు. ఏదైతే మనం 30 ప్రాజెక్ట్స్ లిస్ట్ ఇచ్చామో, లేదంటే నేను ఇచ్చిన లిస్ట్ అనే కాదు, మీరు క్రియేట్ చేసుకోండి. ఓకేనా? సో మీరైనా సరే క్రియేట్ చేసుకో. ఏదైతే మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారో ఆ లిస్ట్ లో మీరు వీక్లీ 6 ప్రాజెక్ట్స్ అయితే ఫామ్ చేసేటట్టు చూసుకోండి. మస్ట్ అండ్ షుడ్ గా మీకు వీక్లీ ఇంట్రాక్షన్స్ అయితే ఉండాలి గైస్. వీక్లీ 6 ప్రాజెక్ట్స్ ఉండేటట్టు అయితే చూసుకోండి. ఈ విధంగా మీరు వీక్లీ ఇంట్రాక్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి మంత్లీ ఇంట్రాక్షన్స్ అనేవి మీరు సపరేట్ గా ఏం కంప్లీట్ చేయొచ్చు గైస్. మంత్లీ మీరు ఒక 20+ ప్రాజెక్ట్స్ అనే సరే ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో మీరు ఇది సపరేట్ గా ఏం కంప్లీట్ చేయొద్దు గైస్. మీరు ఎవ్రీ వీక్ 6 ప్రాజెక్ట్స్ అనేది ఇంటరాక్ట్ అవుతున్నారు అనుకోండి, మంత్లీ మీరు ఈజీగా ఆటోమేటిక్ గా 20 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఎవ్రీ మంత్ మనకి రఫ్ గా 4 మంత్స్ అయితే ఉంటాయి. సో ఎవ్రీ వీక్ మీరు 6 ప్రాజెక్ట్స్ ఫామ్ చేశారనుకోండి, సో 4 into 6 24 ప్రాజెక్ట్స్. ఓకేనా? ఈజీగా అయితే కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? ఈ విధంగా మీరు డైలీ, వీక్లీ, మంత్లీ ఈ స్ట్రాటజీని అయితే అప్లై చేయండి. సో డైలీ ఇంట్రాక్షన్ లో మీరు డైలీ చెక్ లిస్ట్ అయితే పెట్టుకోండి. సో వీక్లీ మీరు ఒక 6 ప్రాజెక్ట్స్ అయినా సరే ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అది మీరు డైలీ ఇంటరాక్ట్ అవుతారా, లేదంటే సో 1 day by 1 day అవుతారా, లేదంటే 3 days కి ఒకసారి అవుతారా, అది మీ ఇష్టం. వీక్లీ ఇంట్రాక్షన్స్ మాత్రం ఉండేటట్టు చూసుకోండి. సో వీక్లీ ఇంట్రాక్షన్స్ మీరు కంప్లీట్ చేశారనుకోండి, మంత్లీ 4 weeks కాబట్టి మీకు మంత్లీ ట్రాన్సాక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? మంత్ కి 20+ ప్రాజెక్ట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో అట్లానే ఎవ్రీ ప్రాజెక్ట్ కూడా మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసేయొద్దు, జస్ట్ 4 ట్రాన్సాక్షన్స్. సో ఈ స్ట్రాటజీని కనుక మీరు అప్లై చేశారనుకోండి గైస్, ఫస్ట్ మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే డ్యూరేషన్. సో మీరు టెస్ట్ నెట్ అనేది ఎండ్ అయ్యే వరకు యాక్టివ్గా అయితే ఉంటారు. సో నెక్స్ట్ మీకు ఇంట్రాక్షన్స్ కూడా ఆటోమేటిక్గా అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా? సో ఈ విధంగా మీరు కనుక ఫామ్ చేసినట్లయితే 100% మీరు డ్రాప్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు గైస్. ఈ ఫార్ములాని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే నేను ఫాలో అయ్యే స్ట్రాటజీని నేను మీకు ఛానల్ అయితే షేర్ చేశాను. మీ ఓన్ స్ట్రాటజీని మీరు అయితే బిల్డ్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మనకి ఎకోసిస్టమ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి కదా, ఇందులో మీకు నేను ఇక్కడ ఇచ్చిన లిస్టే మీరు ఫామ్ చేయాలని ఏం లేదు గైస్. ఓకే? నేను ప్రొవైడ్ చేసిన లిస్టే ఫామ్ చేయాలని ఏం లేదు. మీకు నచ్చిన ప్రాజెక్ట్స్ ని మీరు పిక్ చేసుకొని మీకంటూ ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ నేను ఇంట్రాక్షన్స్ ని, డ్యూరేషన్ ని 3 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాను కదా, డైలీ, వీక్లీ, మంత్లీ. సో ఇందులో మీరు డైలీ ఇంట్రాక్షన్స్ అంటే డైలీ చెక్ లిస్ట్ పెట్టుకున్నారు కదా. వీక్లీ ఇంట్రాక్షన్స్ నేను ఇక్కడ 6 ప్రాజెక్ట్స్ అయితే పెట్టుకున్నాను. మీరు 3 ప్రాజెక్ట్స్ పెట్టుకోండి. అంత ఎఫర్ట్స్ పెట్టలేమనుకున్నట్లయితే ఒక 3 ప్రాజెక్ట్స్ పెట్టుకోండి. మనకి ఇక్కడ కావాల్సింది మన వాలెట్ అనేది యాక్టివ్ గా ఉండడం గైస్. ఓకేనా? ఎన్ని ప్రాజెక్ట్స్ ని ఫామ్ చేసామన్నది మ్యాటరే కాదు, ఎంత ఎక్కువ యాక్టివ్ గా ఉన్నదని మాత్రమే మ్యాటర్. సో అట్లనే ట్రాన్సాక్షన్స్ కూడా ఒక 4 ట్రాన్సాక్షన్ మాత్రమే చేయడానికి ట్రై చేయండి. ఎన్ని ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసామన్నది మ్యాటర్ కాదు, సో రెగ్యులర్ గా యాక్టివ్ గా ట్రాన్సాక్షన్స్ చేసామా లేదా అన్నదే మ్యాటర్. ఓకేనా? సో ఈ ఫార్ములాని కనుక మీరు అప్లై చేసి, లేదంటే మీకు నచ్చినట్టు ఈ స్ట్రాటజీని మీరు మోడిఫై చేసుకొని మీకంటూ ఒక ఓన్ స్ట్రాటజీని క్రియేట్ చేసుకొని ఈ టెస్ట్ నెట్ అనేది ఫామ్ చేయడానికి ట్రై చేయండి గైస్. 100% డ్రాప్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో అట్లానే మోనాడ్ ఎకోసిస్టమ్ ప్రాజెక్ట్స్ త్రూ వచ్చే డ్రాప్స్ కి కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట. ఓకేనా? సో మీ అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను గైస్. అట్లా స్ట్రాటజీస్ డిస్కస్ చేయడం ఫస్ట్ టైం కదా, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం కొత్తగా ఉంది నాకే. సో స్ట్రాటజీ అనేది ఎలా అనిపించింది, ఏంటి, మీకు అసలు నచ్చిందా నచ్చలేదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. లాస్ట్ లో ఒక ఇంపార్టెంట్ థింగ్ గైస్, మోనాడ్ ఎకోసిస్టమ్ అనేది మన ఫార్మింగ్ లో ఒక పార్ట్ అవ్వాలంతే. మోనాడ్ ఎకోసిస్టమే మన ఫార్మింగ్ అవ్వకూడదు. ఓకేనా? సో రిమైనింగ్ ప్రాజెక్ట్స్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనకి మోనాడ్ ఎకోసిస్టమ్ అనేది అంత పెద్ద డ్రాప్ ఇవ్వలేదు అనుకోండి, మీరు రిమైనింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వదిలేసి ఇదే ప్రాజెక్ట్ మీద కూర్చున్నారు అనుకోండి, మీకు చివరికి వచ్చేది ఏంటో మీకే తెలిసిపోద్ది. కాబట్టి అన్ని ప్రాజెక్ట్స్ ని ఫామ్ చేస్తూ మోనాడ్ ని ఫామ్ చేయండి గైస్. ఓకేనా? నేను చెప్పిన ఈ యొక్క స్ట్రాటజీని అప్లై చేసినట్లయితే మీకు మహా అయితే డైలీ ఒక 5 to 10 minutes ఎఫర్ట్స్ అవుతాయేమో. ఓకేనా? మోనాడ్ కంగా ఏముంది, సో డైలీ చెక్ లిస్ట్ అయితే పెట్టుకుంటారు. వీక్లీ ఇంట్రాక్షన్స్ లో వీక్లీ ఒక 6 ప్రాజెక్ట్స్ మీకు ఎక్కువ అనిపించాయి అనుకోండి, 3 ప్రాజెక్ట్స్ నే ఫామ్ చేయండి. ఓకేనా? సో అట్లా మీరు మీ కన్వీనియంట్, మీ టైం బట్టి మీరు ఈ యొక్క స్ట్రాటజీని బిల్డ్ చేసుకొని మోనాడ్ ఎకోసిస్టమ్ ఫామ్ చేయండి. అంతేగాని మోనాడ్ ఎకోసిస్టమ్ ని మీ ఫార్మింగ్ కింద మార్చేసుకోకండి. ఓన్లీ మోనాడ్ ని చేయకండి గైస్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, అన్ని ప్రాజెక్ట్స్ తో కలిపి మోనాడ్ చేయండి. సో మీరు ఏదైతే ఫార్మింగ్ కి టైం పెట్టుకుంటున్నారో అందులో ఒక 10 to 15 minutes మ్యాక్స్ మోనాడ్ కి కేటాయించండి. అంతేగాని గంటలు ఇదే టెస్ట్ నెట్ మీద కూర్చోకండి గైస్. ఓకేనా? రిమైనింగ్ ప్రాజెక్ట్స్ కూడా మనకి ఇంపార్టెంటే, అన్ని ప్రాజెక్ట్స్ ని కూడా ఫామ్ చేయండి. ఓకేనా?